నమస్తే, వెల్కమ్ టు మిర్రర్ టీవీ. నేను పవన్. రాష్ట్రంలో ఒకవైపు కులగణన విషయంలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. మరోవైపు ఇచ్చిన హామీలు ఈ 15 నెలల కాలంలో ఎక్కడ కూడా అమలు కావాలని చెప్పేసి ప్రతిపక్ష పార్టీలు బలంగానే కొట్లాడుతున్నాయి. వీటిపైన మాట్లాడదాం. మనతో పాటు ఆమ్ ఆద్మీ పార్టీ తెలంగాణ స్టేట్ కన్వీనర్ డాక్టర్ దీది సుధాకర్ గారు ఉన్నారు. మాట్లాడి తెలుసుకునే ప్రయత్నించాను. సార్ నమస్తే. నమస్తే పవన్. సరే, ముందుగా ప్రస్తుతం జరుగుతున్న ఇష్యూ కులగణన విషయంలో బీసీలు మోసపోయారని ప్రతిపక్ష పార్టీలు కావచ్చు, బీసీ నాయకులు మీలాంటి వారు కొట్లాడుతూ వస్తున్నారు కదా, మీ స్టాండ్ ఎలా ఉండబోతుంది వీటి విషయం? సమగ్ర సర్వే ఒకటి లాస్ట్ టైం చేశారు, రాగానే బ్రహ్మాండంగా చేశారు. సమగ్ర సర్వే చేసిన బాగా గుర్తుంది. ప్రపంచంలో అందరినీ పిలిపించారు ఒక రోజు కోసం. కులగణన విషయంలో కులగణన లెక్కలు బయట పెట్టిన తర్వాత బీసీలు పూర్తిగా బీసీలకు అన్యాయం చేసింది కాంగ్రెస్ పార్టీ. ఆ లెక్కల శాతం తనని తప్పజూయించింది అంటుంది. ఎట్లా చూస్తారు? లేదు, అంతకంటే పెరిగింది. నాకు దాదాపు 56% చూపెట్టినట్టుగా కనబడుతుంది. ఇప్పుడు నీకు ఇవాళ చూశాను నేను పేపర్లో. నిన్న ఆయన సీఎం గారు మీటింగ్ పెట్టి ఎక్స్ప్లెయిన్ చేసిన దాంట్లో కూడా 56%, లాస్ట్ టైం వచ్చింది 51%, 56%కి బీసీ గణగణ పెరిగినట్టుగా చూపెడుతున్నారు ఆయన. ఇప్పుడు పెద్ద ఎత్తున ప్రతిపక్షాలు కావచ్చు, మిగిలిన నాయకులు వ్యతిరేకిస్తున్నారు ప్రభుత్వం చేసిన లెక్కలు. అంటే ఒకటి దాని మీద కొంచెం స్టడీ చేయాలి. ఎందుకంటే ఇప్పుడు ఇంకా మీటింగ్ పిలుస్తున్నారు, ఇప్పుడు ఆల్ పార్టీస్ని పిలుస్తున్నారు. మేము కూడా నిన్న పిలుస్తారేమో అనుకున్నాను నేను మీటింగ్కి. మళ్ళీ ఢిల్లీకి కూడా వెళ్తానని చెప్పన్నారు. పిలిచి ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయాలి ప్రభుత్వం కూడా. ఎందుకంటే ముందు ప్రతిపక్షాల మీటింగ్ ఇంతవరకు పెట్టేసి ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తే దాంట్లో వాట్ ఈజ్ వాట్ అన్నది కూడా తెలవాలి కదా. ఎందుకంటే దాచిపెట్టుకుని మేము ఏదో చేశామని చెప్పి జబ్బలు కొట్టుకుంటే సరిపోదు. ఏమైనా ఒక ప్రయత్నం అయితే చేస్తున్నట్టు కనబడింది. కానీ ఒక 3 లక్షల పైన ఇంకా సర్వే కాలేదని చెప్పి లెక్కలు తెలుతున్నాయి. అది కూడా చేశానంటున్నారు. ఇప్పుడు చాలా వరకు వాళ్ళే అన్నారు, ఎక్కువ అంటే చాలా వరకు కొందరు పాల్గొనలేరు కులగణనలో, మేము మళ్ళీ రీసర్వే చేస్తున్నా, అంటే రీసర్వే కాదు, మళ్ళీ ఎవరైతే దాంట్లో పాల్గొనలేరో మళ్ళీ ఆ పేర్లు నమోదు చేసుకోగలరని చెప్పేసి బట్టి విక్రమార్క ఆధ్వర్యంలో దాన్ని కాస్త పొడిగించారు. కానీ ఇది పూర్తి కాకముందే 42% బీసీలకు మేము అమలు చేసినామని చెప్పేసి హైదరాబాద్లో ఎక్కడ చూసినా పోస్టర్లు వెలుస్తున్నాయి. దీని ఏ విధంగా చూస్తారు? అంటే ఇది రాజకీయ ఎత్తుగడలు అవన్నీ. ఇప్పుడు నిజానికి చూస్తే ఎన్ని మేము చేయకుండా పోయినా కానీ చేసేసామని చెప్పి దెబ్బలు కొట్టుకోవడం అనేది కామన్. అది కాంగ్రెస్ పార్టీ అదే వైఖరి న్యాచురల్గా. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు నేను చూస్తున్నాను కదా, ఇప్పుడు మన 10 సంవత్సరాల్లో నిజంగా కేసీఆర్ ప్రభుత్వం కానీ వాళ్ళు కానీ మనకు చేసింది ఎంతవరకు పెట్టారో మనం చూసాం. ఇప్పుడు ఇది ప్రయత్నాలు చేస్తున్నట్టు అనిపిస్తుంది కానీ ఇంకా అంత స్పీడ్ లేదు. ఎందుకంటే కాంగ్రెస్ లోపల కుమ్ములాటలు ఉన్నాయి, బయట కనబట్టలేదు. కానీ ఇప్పుడు బద్దలవుతాయి. దాంట్లో 10 మంది గ్రూప్ వెళ్ళారనో అదనో అటువంటివన్నీ ఉన్నాయి కాబట్టి వాటన్నిటిలో కూడా తన్నుకులాటం కనపడతా ఉంది. దాని నుంచి బయటపడి వస్తారేమో అనుకుంటాను. ఏమైనా బీసీ కులగణన మాత్రం ప్రయత్నం మీద జరుగుతుంది. అక్కడ కులగణన పూర్తి స్థాయిలో జరిగిందా తెలంగాణలో? కొద్దిగా జరగలేదు. ఇప్పుడు మా బస్సులో జరగలేదు, నాకు తెలిసి ఈ బస్సులో కొంత సరిగ్గా జరగలేదు. నాకు మా ఇంటికే రాలేదు ఇక్కడికి. నేను వచ్చినప్పుడు కూడా మళ్ళీ రమ్మంటే ఎవరు వెళ్తాం, మేము వెళ్ళి ఎక్స్ప్లెయిన్ చేస్తామా? దాంట్లో పనికిరాని కొన్ని సర్వే కూడా పెట్టారు. నీకు ఆస్తులు ఎంత, అవంతా ఇవంతా ఎవడు ఇస్తాడు? అవన్నీ ఇవ్వకుండా అవాయిడ్ చేశారు, చాలామంది అవాయిడ్ చేశారు. సో కొంచెం సరిగ్గా జరగాలి. వాటి మీద అంటే చెప్తున్నాను కదా, ప్రతిపక్షాలను పిలిచి సరిగ్గా చేసినప్పుడు మాత్రమే అవుతుంది. ఇది చేసేటప్పుడు కూడా ప్రతిపక్షాలను పిలవకుండా సొంత నిర్ణయాలతోటి వాళ్ళు టేకప్ చేసుకుంటూ పోయారు. అది పిలిచి తీసుకోవాలి. ఎందుకంటే వాళ్ళకి వచ్చింది 30-40% ఒకటే, మిగతా వాళ్ళంతా ఉన్నారు కదా. వీళ్ళందరినీ కూడా సరిగ్గా తీసుకోలేకుండా వెళ్ళటమే కొంచెం తప్పేమో అనిపించింది. ఏమైనా నేను బీసీ మినిస్టర్ వాళ్ళని అడుగుతున్నాను ఏంటంటే, మళ్ళీ ఒకసారి ప్రతిపక్షాలను పిలిచి కూర్చోపెట్టి యాక్చువల్గా ఏం చేస్తున్నారు ఏంటి అన్నది, వాట్ ఈజ్ వాట్ అనేది వైట్ పేపర్ సబ్మిట్ చేస్తేనే దాని మీద క్లారిటీ అనేది వస్తుంది. కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో వచ్చి నుంచి ఇందిరమ్మ రాజ్యం, పోలీసు రాజ్యమే కొనసాగుతుంది అంటారు. ఇది ఇంతవరకు నిజం? అట్లనేం లేదు. నాకు పాత ప్రభుత్వాలకి ఈ ప్రభుత్వాలకు పెద్ద తేడాలేం లేదు, మామూలే. అది పాత ప్రభుత్వం. కాంగ్రెస్ పార్టీ గత 60 ఏళ్ళు చూసిళ్ళు, మళ్ళీ ఈ 5 ఏళ్ళు చూడబోతుంది కదా, ఎట్లుంది సిచ్యువేషన్? చూద్దాం ఇప్పుడు. ఎందుకంటే ఇంకా నేను తొందరగా ఇప్పుడు 15 ఏళ్ళు అయింది ఇంతగా వచ్చి వీళ్ళకి, ఇంకా స్టెబిలైజ్ కాలేదు. ఇప్పటికే ఇంకా సమస్యలు ఉన్నాయి. ఇప్పుడు నేను కూడా టన్నులో ఒకటి కూలిపోయింది. అది ప్రభుత్వం పూర్తిగా ప్రజలకు పనిచేస్తలేదు. ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన ఇంకా హామీలు కూడా ఇంకా పూర్తి కాలేదు. వాళ్ళు చెప్పిన చాలా హామీలు ఇంకా పూర్తి చేయలేదు. ఇచ్చిన అంటున్నారు ఢిల్లీ ఎలక్షన్ అంటే అక్కడ ప్రచారంలో పాల్గొన్నారు. ఢిల్లీ వేదికగానే వాళ్ళు చెప్పారు 6 గ్యారెంటీలు పూర్తిగా తెలంగాణ అమలైనాయి. అంటే ప్రచారానికి మాత్రం బాగానే ఉంటుంది చెప్పడానికి. ఆయన ఎక్కడ చేశారు చూపెట్టమనండి, ఒకసారి వచ్చి పబ్లిక్లో వచ్చి చెప్పమనండి. అందరికీ ఏదో కొద్దిగా నా మాత్రం ఇచ్చుంటారేమో కానీ టోటల్గా పూర్తి కాలేదు. అంటే మీరే ఢిల్లీ, మీరు అక్కడ ఉన్నారు, మీ ముందర చెప్పినట్టే ఈ ప్రచారం కూడా చేశారు. అక్కడ వెళ్ళి మేము మొత్తం ఢిల్లీలో బ్రహ్మాండంగా చేసాం, హైదరాబాద్లో బాగా చేసాం, తెలంగాణ బాగా చేసాం, ఢిల్లీలో కూడా చేసేస్తామని చెప్పారు. చూశారు కదా ఓట్లైంది వచ్చిన ఢిల్లీలో. మన ఓటానికి పనికి వచ్చినాయి కానీ గెలిపించడానికి పనికిరాలేదు అది. సో ఏమైనా మాటలు ఎంత చెప్పినా కానీ పూర్తి మాత్రం చేయలేదు. దాంట్లో 1-2 పథకాలు ఏదో చేశారు, మనకి రైతు బంధు ఏదో కొద్దిగా చేశారు, మిగతా కొన్ని చేశారే కానీ పూర్తి కంప్లీట్ అయితే కాలేదు. నిజమే, అందలేదు. అది నాకైతే వాళ్ళు చెప్పడానికి చెప్తున్నారు, మేము అన్ని చేశామని చెప్పేసి చెప్తున్నారే కానీ పబ్లిక్లో పెట్టలేదు కదా. నీకు అసెంబ్లీలో కూడా మనం చూసాం కదా, వాళ్ళంతా దాటవేయటం తప్ప పూర్తిగా చేశామనేది చెప్పలేకపోయారు. ఎక్కడ కూడా కంప్లీట్ చేసామని చెప్పలేకపోయారు కదా. ప్రభుత్వం ఏదైతే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత 15 నెలల్లో మేము 50,000 జాబ్స్ ఇచ్చామంటారు, అది ఎంత నిజమంటారు?
50,000 కాదు, వాళ్ళు చెప్పింది ఏంటంటే 23,000 23,000 ఇచ్చామంటున్నారు. కానీ అది కూడా ఇంకా సరిగ్గా లెక్క తేలలేదు. ఇంకా ఇచ్చామని నోటిఫికేషన్స్ చేశారు కానీ ఇంకా మరి దాన్ని కూడా ఇంప్లిమెంట్ కాలేదు. ఇప్పుడు ఇవన్నీ ఎట్లుంటాయంటే పవన్, లెక్కలు చెప్పడానికి ఒకసారి చెప్పేస్తారు, ఇట్స్ దాన్ని మళ్ళీ కాదని చెప్పడానికి అయితే ఉండదు కదా. నేను ఇచ్చానని చెప్పేస్తాం అంతే, అయిపోతుంది. అది కాదని చెప్పుకోవడానికి మళ్ళీ పడతా ఉంటుంది టైం, అంతే. అట్లా చెప్పడం తప్పే. ఇప్పుడు మనకి కేజ్రీవాల్ గారికి ఏం చేశారు, 100 కోట్లు ఇచ్చామంటారు కానీ ఎక్కడ ప్రూవే కాలేదు. అట్లాగుంటే ఈ లెక్కలన్నీ కూడా కాకి లెక్కలు ఉంటాయి. సో దానికి వాళ్ళు చెప్తానే ఉంటారు, ఎందుకంటే ప్రభుత్వంలో ఉన్న అధికారంలో పక్షం ఉన్నవాళ్ళు మేము అంతా బాగా చేసామనే చెప్తుంటారు, ప్రతిపక్షం వాళ్ళు ఏం చేయలేదని చెప్తూనే ఉంటారు. సో ఏమైనా టైం విల్ ప్రూవ్, ఎందుకంటే ఇంకా 15 నెలలు అయింది. ఒక్కోస్ ఇట్స్ గుడ్ టైం ఆల్సో, 15 నెలలు కూడా తక్కువేం కాదు. ఏమైనా కొద్ది ప్రయత్నాలు చేస్తున్నా కానీ ఇంకా మొత్తం పూర్తి అయితే కాలేదు, సరిగ్గా ప్రజలకైతే అందట్లేదు. ప్రధానంగా తెలంగాణలో రైతు నినాదం ఏదైతే రైతు రుణమాఫీ కావచ్చు, రైతు భరోసా విషయంలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. పూర్తి స్థాయిలో రైతు రుణమాఫీ కాలేదు, ఇస్తానన్న 7,500 కూడా ఇవ్వట్లేదు రైతు భరోసా పేరు. కానీ రైతులు కాస్త ప్రభుత్వం పైకి తిరగబడే పరిస్థితి కనిపిస్తుంది కదా, దీన్ని మీరు ఎలా చూస్తారు? అంటే ఒకటి, ఇప్పుడు రైతుకి తిరగబట్టం అంటే యూరియా ఒకటి దొరకటం లేదు, సరిగ్గా లేదని చెప్పి విన్నాం. తర్వాత వర్షాలు కూడా కొంచెం ఇబ్బంది పెట్టినాయని చెప్పి, ఎందుకంటే అంతకుముందు ఎక్కువ వర్షాలు ఉన్నాయి కానీ తక్కువ వర్షాలు. తర్వాత ఇప్పుడు మేడిగా మన కాళేశ్వరం వల్ల కొద్దిగా వాటర్ లెవెల్ తగ్గిపోయినాయి అది చెప్తున్నారు, కానీ అది నాకు అంత నమ్మకం కుదరట్లేదు. ఏమైనా మనకున్న నైసర్గిక పరిస్థితుల ప్రకారం కొన్ని రైతులకు సమస్యలు ఉన్నాయి, వాస్తవమే. రైతు బంధు కొంతమందికి ఇచ్చారు, ఏమైనా కొంతమందికి అందినాయి డబ్బులు. అంటే వాళ్ళు ఇచ్చిన అయితే కాంగ్రెస్ పార్టీ ప్రచారంలో ఉన్నప్పుడు 7,500 ఇస్తాన్న వాళ్ళ ఎకరానికి ప్రస్తుతం 6,000కి కుదించారు. నిజంగానే కాంగ్రెస్ పార్టీ మాట తప్పిందా ప్రచారంలో? అబద్ధపు హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ ఇచ్చిన హామీలను పక్కన పెట్టేసిందా? దాదాపు పెట్టిందనే చెప్పాలి, ఎందుకంటే వీళ్ళు ఏదో మాటకు చెప్పారే కానీ చివరికి వచ్చేటప్పటికి పూర్తిగా అయితే సక్సెస్ చేయలేకపోతున్నారు. ఒక ఫ్రీ బస్ తప్ప మిగతాదేమి సరిగ్గా చేస్తున్నట్టయితే నాకు కనపడాలి. అంత ఏదైనా వచ్చినా కానీ కొంచెం వాగాడంబరం మాటలు చెప్పి ఏదో 5% 10% కంప్లీట్ చేశారు, మేమేదో పూర్తి చేసాం మామ అనిపిస్తున్నారే కానీ, అంటే మనకేమంటారు ఫౌండేషన్ వేసి వదిలి పెడుతున్నారు కొన్ని చోట్ల, అంతేగాని పూర్తిగా అయితే కంప్లీట్ చేసినట్టు కనపడలేదు నాకు. అంటే మీలాంటి నాయకులు పదే ప్రశ్నిస్తున్నా కూడా ప్రభుత్వం ఆ వైపు సీరియస్గా తీసుకుంటలేదంట. అంటే ఒక్కటి దున్నపోత మీద వానపడ్డట్టే ఉంటుంది. ఎట్లాంటి ప్రభుత్వాలు ఎట్లాగంటే వీళ్ళు కాంగ్రెస్ వాళ్ళకి పరిస్థితి మనకు తెలుసు, ముందు నుంచి కూడా కాంగ్రెస్ ప్రభుత్వం. కానీ ఏమైనా రాక వచ్చిన ప్రభుత్వం వీళ్ళది, నిలబెట్టుకోవాల్సిన బాధ్యత వాళ్ళది. నిలబెట్టే పరిస్థితి అంటే ఒకటి, కాంగ్రెస్ కల్చర్ ఎట్లాగంటే మినిస్టర్ సీఎంలు మారుస్తారు. మీకు తెలుగుదేశం అప్పుడు ఎట్లా వచ్చింది, ఎన్టీ రామారావు ఎందుకు వచ్చాడు, ఆత్మాభిమానం అని వచ్చాడు. ఎందుకంటే సీఎంలని 3 నెలలకి 6 నెలలకి 8 నెలలకి 1 ఇయర్కి మార్చే అలవాటు కాంగ్రెస్కి ఉంటుంది. సో ఆ పరిస్థితి మళ్ళీ ఇక్కడికి వస్తుందేమో అనుకో నాకు డౌట్. ఎందుకంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు వచ్చారు, రేవంత్ రెడ్డి గారు వెనకాల లాబీ నడుస్తుంది. ఈయన యంగ్స్టర్ రెబల్గా వచ్చినోడు ఈయన, మరి ఈయన వెనకాల గ్రూప్ నడుస్తుందని తెలుస్తుంది. పక్క నుంచి బీజేపీ కాచుకుని కూర్చుంది, ఎప్పుడు పడకూడదామని బీఆర్ఎస్ వాళ్ళు కాపుకున్నారు. ఎవ్రీబడి ఈజ్ వెయిటింగ్. అంటే రేవంత్ రెడ్డి మారే అవకాశం కనిపిస్తుందంటారా తెలంగాణలో? ఉండొచ్చు, పెద్ద ఆశ్చర్యం లేదు, ఎందుకంటే కాంగ్రెస్ కల్చర్ అటువంటిది. కాంగ్రెస్ పార్టీ రాజకీయ అనుభవం అదే నేను అనుకున్నాను. నేను ఇంతకుముందు కూడా నేను ఒక నెల 2 కింద ఉన్నాను, మహా అంటే ఇంకో 4-5 నెలల్లో మార్చడానికి అవకాశాలు ఉన్నాయని. వాట్ ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ అన్నారు అంటే బయట కనపడదు, బట్ ఇంటర్నల్. రేవంత్ రెడ్డి పని చేస్తారంటారు తెలంగాణలో, సీరియస్ గా తెలంగాణ ప్రజలు బాగానే పాలిస్తారు. నీకు పని చేయడం ఒక్కటే కాదు, ఇక్కడ మనకి ఇట్లా గ్రూప్ రాజకీయాలు ఎట్లా ఉంటాయి, కాంగ్రెస్ లో పడగొట్టడం వాళ్ళకి ఇంపార్టెంట్ ఉంటుంది. ఇప్పుడు వాళ్ళకు ఒక సిద్ధాంతం కానీ అది లేదు దానిలో. ఇప్పుడు అందులో ఈయన మధ్యలో వచ్చినాడు. సిద్ధాంతం అంటే ఒక దాంట్లో ఉండే నాయకత్వానికి. కాంగ్రెస్ పార్టీ కాదు, కాంగ్రెస్ పార్టీ ఈజ్ సెక్యులర్ పార్టీ, వాళ్ళకు ఒక ఐడియా ఉంది. బట్ ఉన్న నాయకులకి చెప్తున్నాను, ఎందుకంటే నాయకులు ఇప్పుడు చాలా మంది ఇప్పుడు వేరే పార్టీకి వెళ్ళిపోలేదు, బీజేపీకి వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు, బయటకు వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు చాలా మంది బయటకు వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు. వీళ్ళందరూ కూప్ చేస్తారు రేపు పొద్దున చేయడానికి అవకాశం. పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఎక్కడి నుంచి వచ్చాడు, ముందు బీజేపీకి వెళ్దామని ఇప్పుడు కాంగ్రెస్ ఉన్నాడు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి మనకు తెలుసు బీజేపీకి వెళ్ళిపోయి మళ్ళీ కాంగ్రెస్లోకి వచ్చారు. వీళ్ళంతా ఉంటారా? నాకైతే నమ్మకం లేదు, ఎందుకంటే డెఫినెట్గా వాళ్ళకి అధికారం కావాలి. ఇప్పుడు రియల్గా చెప్తున్నాం కదా, మనకి మునుగోడులో చేసింది ఏంటి, 400 కోట్లు ఖర్చు పెట్టి వెంకటరెడ్డి గారు ఏం చేశారు, రాజగోపాల్ రెడ్డి గారు ఏం చేశారు, బీజేపీకి వెళ్ళాడు. తర్వాత ఏమాడు మళ్ళీ దీంట్లోకి వచ్చాడు. శ్రీనివాసరెడ్డి అక్కడి నుంచి ఆ పార్టీ వైఎస్ఆర్ నుంచి బీజేపీకి వెళ్దాం అనుకుని మళ్ళీ ఇక్కడికి వచ్చారు. వీళ్ళంతా ఉంటారా? వీళ్ళకి ఒక సిద్ధాంతం ఉందా? వాళ్ళకి అధికారమే సిద్ధాంతం. రేపు పొద్దున సీఎం పోస్ట్ మేము ఇస్తామని చెప్పి బీజేపీ కుప్పు కొట్టిందని వెళ్ళిపోతారు. నాకు డౌట్ అది, ఐఎమ్ నాట్ అది. బట్ అది తట్టుకుని కనుక కాంగ్రెస్ నిలబడిందంటే రేవంత్ రెడ్డి ఉంటాడు, లేకపోతే పడగొట్టడం ఎంతసేపు వీళ్ళకి. కాంగ్రెస్ పార్టీలో సీఎం తర్వాత నెంబర్ 2 పొజిషన్ అంటే జనరల్ డిప్యూటీ సీఎం ఇక ఫైనాన్స్ మినిస్టర్ అంటారు. నెంబర్ 2 పొజిషన్లో పొంగులేటి శ్రీనివాసరెడ్డి అని చెప్పేసి పెద్ద ఎత్తున పేరు వినబడుతుంది. ఇవన్నీ కలిపి మన ఎఫెక్ట్ చూపిస్తాయి సీఎం. డెఫినెట్గా చేయడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు నీకు ఈ పోల్ మేనేజ్మెంట్ కానీ ఫెడరల్ వ్యవస్థ కానీ నాశనం చేసింది బీజేపీ. ఇట్స్ వెరీ క్లియర్. మీరు ప్రశ్న అడగమని చెప్తున్నాను. దేశంలో ఏంటంటే మొత్తం దాదాపు 8 రాష్ట్రాల్లో ప్రభుత్వాలు కోలుకొట్టింది బీజేపీ. ఏదో పద్ధతులు కోలుకొడతారు వాళ్ళు, వాళ్ళకి పెద్ద కష్టం కాదు. తెలంగాణలో కూడా బీజేపీ డెఫినెట్గా పట్టరావచ్చు కూడా, ఆశ్చర్యం ఉంది. దే క్యాన్ డూ ఇట్. ఏది చేసినా ఆశ్చర్యం లేదు మనకి. ఎంతసేపు రాజకీయాల్లో మారటం అనేది కుప్పు పట్టుకొచ్చినా ఆశ్చర్యం లేదు. అది
సో అది ఎందుకంటే ఇప్పుడు 8 రాష్ట్రాలు కోలుగొట్టిన వాళ్ళు ఉన్నారు. ఎంతసేపు అది చేసుకోవడం కొనటం వాళ్ళకి చేయడం. వాళ్ళు ఎలక్షన్లలోనే అన్ని లక్షల ఓట్లు సడన్గా తీసుకొచ్చి మార్చగలిగిన వాళ్ళు, ప్లేట్ తిప్పగలిగిన వాళ్ళు, ఇది పెద్ద కష్టం కదా వాళ్ళకి. అంటే ఈ ఆర్ఎస్ఎస్ బ్యాక్గ్రౌండ్ ఉన్న రేవంత్ రెడ్డి అని చెప్పేసి ఒకవైపు బీజేపీ కావచ్చు ఇతర పార్టీ ప్రచారం చేస్తున్నది ఇతర నిజం నిజంగానే కాంగ్రెస్ లో ఉన్న రేవంత్ రెడ్డి బీజేపీకి కాస్త సపోర్ట్గా ఉంటాడా అని అనుకోను నేనేమి. బట్ చెప్పలేము అది. ఇప్పుడు నేను చెప్పాను కదా, నేను ఇంతకుముందు అధికారం ఇప్పుడు వాళ్ళకేనంటే నేను పార్టీగా ఉండొచ్చు ఒక లక్ష్యం దిశ నిర్దేశం, కానీ బట్ ఉన్న నాయకత్వానికి లేదు. ఇప్పుడు కాంగ్రెస్ ఈయన చూస్తే బీజేపీ నుంచి ఆర్ఎస్ఎస్ నుంచి ఇటు టీఆర్ఎస్కి వచ్చాడు, టీఆర్ఎస్ నుంచి అటు కాంగ్రెస్ నుంచి టీఆర్ఎస్కి వచ్చాడు, టీఆర్ఎస్ నుంచి ఇంకోటికి వెళ్ళాడు, ఇప్పుడు తెలుగుదేశం నుంచి దీంట్లోకి వచ్చాడు మళ్ళీ ఆయన. సో పార్టీ మారడానికి అవకాశాలు ఉన్నాయి ఎవరన్నా కానీ, పెద్ద ఆశ్చర్యం లేదు. రేవంత్ రెడ్డి మారే అవకాశాలు కనిపిస్తున్నాయి. రేవంత్ రెడ్డి అనిపించలేదు నాకేమి. వేరే వాళ్ళు కూప్ చేయొచ్చేమో, చెప్పలేము. పదవి మారే చెప్పలేము అంటే, ఎందుకంటే ఇది ఇంకా టూ ఎర్లీ టు. బట్ ఒక్కటేంటంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఏంటంటే సీఎంలు మార్చడంలో దిట్ట. ఎనీటైం దే క్యాన్ చేంజ్. ఇప్పుడు ఇంకా 4 ఏళ్ళు ఉంది ఎలక్షన్కి, మేబీ జమిలీ ఎలక్షన్స్ వస్తే 3 ఏళ్ళు ఉండొచ్చు. ఈ ఎగ్జాక్ట్ 3 ఏళ్లలో ఇంకో సీఎం మారే అవకాశం ఉందా తెలంగాణకు కాంగ్రెస్లో? డెఫినెట్గా ఉంది. అదే గంటా పదంగా చెప్పగలుగుతాను నేను. మీ ఎక్స్పెక్టేషన్స్ ఎవరిపైన? చెప్పలేము ఇప్పుడు, ఎగ్జాంపుల్ చెప్పలేము. పొంగులేటి, బట్టి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ఉండొచ్చు. బట్టి కానీ వెంకటరెడ్డి కానీ ఇక్కడ లాబింగ్ ఎట్లా ఉంటుందంటే ఈ రెడ్లే చేయగలుగుతారు ఇక్కడంతా చేయగలిగిందంతా. వాళ్ళు లాబింగ్ చేయగలిగిన వాళ్ళు వాళ్ళే, దమ్మున్న వాళ్ళు. సో అది ఇటు పోద్దో కూడా తెలియదు మనకంతా. కానీ రేవంత్ రెడ్డి గారు కూడా మన ఒక స్పీచ్లో అన్నారు, తెలంగాణ రాష్ట్రానికి కాంగ్రెస్ నుంచి చివరి ముఖ్యమంత్రి రెడ్డి, అదే రేవంత్ రెడ్డి, ఇక నుంచి రెడ్డి సామాజిక వర్గం నుంచి సీఎంలు రారు అని ఒక స్పీచ్ ఇవ్వడం కూడా జరిగింది. అంటే ఒకటి మీకు అర్థమే ఉంటుంది దాంట్లోనే, ఆయన భయం అర్థమై ఉంటుంది మీకు. ఇక తనని నిలబెట్టుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నాడు ఆయన. నేనే సీఎంని, నేనే ఉంటానని చెప్పి కింద వాళ్ళు చెప్పిస్తున్నాడు. 10 సంవత్సరాలు రేవంత్ రెడ్డి గారే ఉంటారని చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాడు. అంటే ఆయనకు కూడా భయం పట్టుకుంది. రెడ్డి సీఎం నేనే లాస్ట్, ఎవరు వచ్చినా లేరు అన్నట్టే అంటే చెప్తున్నాడు, నేనే ఉంటాను అన్నట్టుగా చెప్పడానికి ఆయన ప్రయత్నం చేస్తున్నాడు. కానీ చెప్పలేము అవన్నీ. ఎందుకంటే మేము రాజకీయాలు నేను 50 సంవత్సరాలు చూశాను ఇక్కడ. చెన్నారెడ్డి అంత ముందు నుంచి కూడా సీఎంలను ఇట్లా మార్చేశారు. ఎక్కడో ఉన్న అంజయ్ని, అసలు అంజయ్ సడన్గా అనుకోలేదు ప్రాంకులు అంజయ్ గారు సీఎంగా మన దగ్గరికి టక్కన ఢిల్లీ నుంచి పట్టుకొచ్చి పెట్టేశారు. అటువంటివి చూసాం మేము. అంత 3 నెలలు 6 నెలలు పట్టుకొస్తే అప్పుడే ఎన్టీ రామారావు గారు తెలుగువారి ఆత్మగౌరవం అని దిగి ఒక్కసారి 9 నెలల్లో అధికారంలోకి వచ్చేసాడు. అప్పటి నుంచి కాస్త స్టేబుల్గా వచ్చింది. అయినా కానీ సీఎంలు పెద్ద నిలబడలేదు. నేను కూడా ఒక చెన్నారెడ్డి లాంటి వాళ్ళు, వైఎస్ రాజశేఖర లాంటి వాళ్ళు కొద్దిగా నిలబడ్డారు. మిగతా అందరూ కూడా 3 నెలలు 6 నెలలు మారిపోయిన వాళ్ళే. మనం తర్వాత చూసాం కదా, అందరూ కిరణ్ కుమార్ రెడ్డి, రోషే, చాలా మంది మార్చేసేస్తారు. ఎందుకు సార్ కాంగ్రెస్ స్టేబుల్ ఉండలేకపోతుంది ఈ అధికారం విషయంలో? అంటే సెంట్రల్ నాయకత్వం అంతా అది. ఇప్పుడు ఏంటంటే పార్టీ నిర్ణయాలు ఉంటాయి. ఎందుకంటే అధిష్టానం వాళ్ళ అంచనాలు వేయటంలో, ప్లానింగ్ వేయటంలో, తర్వాత ఇప్పుడు ఒక ప్రాబ్లం ఏంటంటే రాహుల్ గాంధీ ఎంత భారత్ జోడో అని ఎంత తిరిగినా ఆయన వెనకాల పెద్ద నాయకులు ఉన్నారు. వాళ్ళు ఎవరు సపోర్ట్ చేయటం లేదు ఆయనకి. చేస్తే మొన్న అసలు ఢిల్లీలో ఇంకొక 50-60 సీట్లు పెరగాల్సినవి కనీసం, వాళ్ళ సపోర్ట్ లేదు. అందుకని పడిపోయింది. స్వయంకృత అపరాధం. భారత్ జోడో యాత్ర ఇక్కడ కూడా ఎఫెక్ట్ చూపించలేదా? భారత్ జోడో యాత్ర వల్లనే కనీసం 99 సీట్లు వచ్చినాయి. లేకపోతే అవి కూడా వచ్చిండే కావు. అది ఉండడం వల్లే 99 సీట్లు వచ్చినాయి, లేకపోతే అది కూడా వచ్చిండే కావు. బట్ ఇంకా సరిగ్గా చేసుకుని ఉంటే కనుక ఈ రాష్ట్రంలో ఒక 4 సీట్లు పెరిగాయి. తర్వాత ఆల్ ఇండియా లెవెల్లో దాదాపు 40 సీట్లు పెరిగాయి. చాలా ఈజీగా పెరిగి ఉండే వాళ్ళకి, పెద్ద కష్టమే అది కాదు. డెఫినెట్గా వాళ్ళకు ఒక రేవంత్ రెడ్డి గారు కనుక సరిగ్గా కోఆర్డినేట్ చేసుకుంటే ఆ రాష్ట్రంలో ఢిల్లీ వాళ్ళని కలుపుకొని ఇంకో 4-5 సీట్లు, సికింద్రాబాద్ సీట్లు గెలిచి ఉండే వాళ్ళు గెలవలేదు బికాస్ ఆఫ్ దేర్ మిస్టేక్. అంటే చాలా వరకు వార్తలు కావచ్చు, ప్రతిపక్ష పార్టీలు బీజేపీ విమర్శిస్తూ వచ్చినాయి ఏంటంటే రాహుల్ గాంధీకి రేవంత్ రెడ్డికి పడడం లేదు, అపాయింట్మెంట్ కూడా ఇవ్వడం లేదు. ఎందుకు నిన్న మొన్న కలిసినట్టున్నారు కదా, మాట్లాడతారనుకోండి వాళ్ళది. ఎందుకంటే నిన్న మొన్న 2 days బ్యాక్ కలిసినట్టు రాహుల్ గాంధీ విధి విధానాలకు రేవంత్ రెడ్డి అపోజిట్ వెళ్తుందని ఒక ఆరోపణ ఉన్నాయి. చెప్పలేము అది. ఎందుకంటే ఇంతకుముందు వైఎస్ గారు కూడా సోనియా గాంధీకి ఎగెనెస్ట్గా నిలబడ్డాడు. ఆయన బాగా నిలబడ్డాడు, గట్టిగానే. ఆమె అనిపించింది అప్పుడు ఒక రూమర్స్ కూడా ఉండేది, ఆమె వ్యతిరేకం ఉండి ఏమైనా జరిగిందా అని చెప్పి కూడా అన్నారు. కానీ బట్ ఆయన గట్టిగా నిలబడ్డాడు, మొత్తం నిలబడగలిగాడు. అట్లా ఈయన కనుక తయారు చేసుకోగలిగితే బస్ట్ అవుతుంది. బట్ ఇట్స్ టూ ఎర్లీ. ఈయనకు అంత సపోర్ట్ ఫుల్ ఉంటుందని నేను అనుకోవడంలా. ఎందుకంటే ఈయన వచ్చిందే పార్టీలు మారి వచ్చినాడు. ఆయన ఒకటేసారి వచ్చి గ్రిప్ తీసుకున్నాడు. సపోర్ట్ లేదే సీనియర్ నాయకులను పక్కన పెట్టి రేవంత్ రెడ్డిని సీఎం చేసిందంటారా కాంగ్రెస్ పార్టీ? అంటే ఈయన చేసిన వర్క్ ఒకటేంటంటే కొంచెం కష్టపడ్డాడు, అదేమీ నో డౌట్ ఇన్ దట్.
తర్వాత అందులో కర్ణాటక సపోర్ట్ చేసింది మనకి. కర్ణాటక గెలవగానే వీళ్ళకి ఏంటంటే ఒక హోప్ వచ్చింది. కర్ణాటక గెలవకపోయింటే మాత్రం హోప్ వచ్చి ఉండేది కాదు. కర్ణాటక గెలిచిన తర్వాత ఈయన చాలా ఫుల్ ఫ్లెడ్జ్డ్గా దాంట్లో ఫీల్డ్లో దిగడం జరిగింది. దిగి వర్క్ చేసుకుని తన లాబింగ్ పెంచుకున్నాడు. తన మిలిస్ తన ఎమ్మెల్యేని తనకు కావాల్సిన వాళ్ళకి సీట్లు కొని ఒక 20-30 ఇప్పించుకోవడంలో సక్సెస్ అయ్యాడు. ఆ టీం మాత్రమే ఉంది ఇప్పుడు ఈయన దగ్గర. మిగతా టీం అంతా లేదు ఈయన దగ్గర. ఎటు చెప్పలేము అంతా అది. ఎందుకంటే మీకు చెప్తున్నా కదా, పాలిటిక్స్లో నేను దాదాపు 50 సంవత్సరాల నుంచి ఉన్నాను నేను. ఇక్కడ ఏంటంటే వాడికి లక్ష్యం ఒకటే ఉంటుంది, ఆశయాలు ఉండవు. ఆశయం పార్టీకి ఉంటుంది. వీడి లక్ష్యం ఏంటి? ఏదో పద్ధతిలో నేను ఎమ్మెల్యే అయిపోవాలి, ఏ పద్ధతులు వేలు సంపాదించాలి, ఏదో పద్ధతులు కోర్టు సంపాదించాలి, ఏదో పద్ధతులు అధికారం రావాలి. ప్రజలకు ఇచ్చిన హామీలు కావచ్చు, ప్రజల ఏదైతే కోరుకుంటున్న ఒక రిజల్ట్ ఇచ్చే ప్రయత్నం లేదంటారు. రాజకీయంలో నేను ఏదో సినిమా చెప్తాను, రా అంటే రాక్షసుడు, జా అంటే జరాసంధుడు, కీ అంటే కీచకుడు, యా అంటే యమధర్మరాజు. రాజకీయం ఇది. ఈ రాజకీయాల్లో అంతే ఆ రొస్టే ఉంటుంది. ఇప్పుడు కేజ్రీవాల్ అంటోళ్ళు నేను మంచి పని చేస్తాను, నేను విద్య ఇస్తాను, ఎడ్యుకేషన్ ఇస్తానంటే పీక్ పడేసేసి ఆయన తీసుకొచ్చి. కేజ్రీవాల్ పైన కూడా ఆరోపణలు వచ్చాయి కదా సార్, లిక్కర్ స్కామ్. అదే చెప్తున్నాను కదా, ఆయన చేసింది ఏంటి? 100 కోట్లు. మీకు 100 కోట్లు అని 100 కోట్లు ఎక్కడ దొరికింది? ₹1 దొరికిందా? ₹1,00,000 దొరికిందా? ఏమనంటే 100 కోట్లు ఇట్స్ మ్యాటర్ ఆఫ్ డైలాగ్ అని చెప్పి కోర్టే చెప్పింది, సుప్రీంకోర్టే చెప్పింది. ఎక్కడ ఇచ్చాను కవిత చెప్పిందా? శరత్చంద్ర రెడ్డి చెప్పాడా? లేకపోతే మాగుంట రాఘవ చెప్పాడా? ఎవరన్నా చెప్పారా? మేము కలిసామన్నారు కానీ డబ్బులు ఇచ్చామని ఎవరు చెప్పరా? బట్ శరత్చంద్ర రెడ్డి 60 కోట్లు ఇచ్చింది ఎవరికి? మీకు బీజేపీకి ఎలక్షన్ ఫండ్ కింద నీకు ఎలక్షన్ లిస్ట్లో ఉంది 60 కోట్లు ఇచ్చినట్టు, చాలా క్లారిటీగా ఉంది. ఆయనకి ఇచ్చినట్టు ఎక్కడ లేదే, కానీ ఇచ్చారు అని చెప్పి అంటున్నారు. అంటే బీజేపీ ఏదైతే పోరాడుతున్న పార్టీల పైన కావచ్చు, లేకపోతే ప్రాంతీయ పార్టీల పైన ఇది ఒక ఎఫెక్ట్ చూపిస్తుందా, లేకపోతే సిబిఐ లేకపోతే ఈడీ ఇట్లాంటి పెట్టి అంచివేస్తుందంటారు? మీకు 2014లో ఈ బీజేపీ వచ్చిన తర్వాత ఇప్పటి వరకు 5,223 కేసులు రఫ్గా అయిన ఈడీ కానీ సిబిఐ కానీ కేవలం కేసెస్ ఈడీ సిబిఐ చేసినాయి. దాంట్లో 2,000కు పైగా కేసులు బీజేపీలో జాయిన్ అయిపోయారు. వాళ్ళు బీజేపీలో జాయిన్ అయిన తర్వాత వాళ్ళ కేసులు మాఫీ అయిపోయినాయి. ఇప్పుడు జగన్ భుజ్బల్ ఉన్నాడండి. జగన్ భుజ్బల్ మీద ఎంత పెద్ద కేసులు ఉన్నాయి, దాదాపు 2,000 కోట్ల స్కామ్లో పుస్తకం వేశారు. దాని మీద బీజేపీ వేసింది. వేసి ఈయన భ్రష్టాచారి అని పెట్టేశారు. ఆయన 2 సంవత్సరాలు జైల్లో కూడా ఉన్నాడు. ఈ జాయిన్ అయింది బీజేపీ. తర్వాత ఏమైంది? ఫైల్ అయిపోయిందన్నారు. నేను అన్నది కాదు, పేపర్లు చూడండి మీరు, ఫైల్ పోయిందన్నారు. సో అట్లాగే నీకు సుధేంద్ర అధికారి, శారదా స్కామ్, నీరదా స్కామ్, ఓల్డ్ స్కామ్లు ఉన్నాయి. పుస్తకాలు వేసింది బీజేపీ. నో హీజ్ ఇన్ బీజేపీ. అలాగే ఇక్కడ మన దగ్గర సుజనా చౌదరి, రమేష్, సీఎం రమేష్ కావచ్చు, వీళ్ళంతా ఇంతకుముందు రైడ్ అయిన వాళ్ళ మీద జాయిన్ అయింది బీజేపీ. చాలామంది, ఎంతోమంది మెగా కంపెనీ దగ్గర. బీజేపీకి ఉంటే కాంగ్రెస్ ఉండాలా, లేకుంటే బీజేపీ ఉండాలా, ఇతర ప్రాంతీయ పార్టీలు జాతీయ స్థాయిలో రావద్దని చెప్పేసి అటు ఆమ్ ఆద్మీ పార్టీని కావచ్చు ఢిల్లీలో ఇతర రాష్ట్రాలకు విస్తరిస్తుందని వాటిపైన కేసెస్ వేసింది. కాస్త నాయకులు ఇబ్బంది పడే అవకాశాలు కనిపిస్తున్నాయి మనకు. ఇటు బీఆర్ఎస్ పార్టీ కావచ్చు, బీజేపీ ఒక కుట్రపూరితంగా ఇవన్నీ చేస్తుంది. అంటే ఒకటి నేను ఆమ్ ఆద్మీ పార్టీ కాబట్టి నేను ఆమ్ ఆద్మీ అంటే ఒకటి చెప్పాలి. ఆమ్ ఆద్మీ పార్టీని చేర్చుకోవడానికి కాదు, ఆమ్ ఆద్మీ అడగొట్టాలని వాళ్ళకి చేర్చుకోవడానికి కాదు. ఎందుకంటే ఆమ్ ఆద్మీ పార్టీ ఒకటే ఆల్టర్నేట్ వాళ్ళకి. ఆమ్ ఆద్మీ పార్టీ కరప్షన్ లెస్ పార్టీ. రేపు పొద్దున PM ఎలక్షన్లు వస్తే 2029లో కనుక ప్రైమ్ మినిస్టర్ ఎలక్షన్స్కి ఆల్టర్నేట్ క్యాండిడేట్గా కేజ్రీవాల్ ఎదుగుతున్నాడు. సో విస్తరిస్తుంది. తర్వాత మాస్లో ప్రచారం పెరుగుతుంది, ప్రచారం పెరుగుతూ ఉంది. దాన్ని ఎట్లాగైనా అడగొట్టాలి అని చెప్పి చేసిన ప్రయత్నాల్లో భాగం. ముందు ఆయన ఢిల్లీలో వచ్చారు, పంజాబ్లో వచ్చాడు, గుజరాత్లో ఎంటర్ అయ్యాడు. విస్తరిస్తుంది అన్నట్టుగా భయపడిపోయి ఎలాగైనా చేయాలి, ఆయన జాయిన్ కమ్మంటే జాయిన్ కాడు. సో ఏదో కేసులు ఇరికించాలి. దెన్ ఉంటే ఇండియా కూటమిలో ఉండాలా, లేకుంటే ఎన్డీఏ కూటమిలో ఉండాలి, అంతే అంటారు. అంతే. ఎట్లా ఏదన్నా దాన్ని చుడిచేద్దామని. అదొక్కటే కాదు, ఇంకోటి ఫన్నీ థింగ్ ఏంటంటే చెప్పడం మీకు, ఇక్కడ ఢిల్లీకి సంబంధించి వచ్చేటప్పటికి కేజ్రీవాల్కి వ్యతిరేకంగా పనిచేసింది కాంగ్రెస్ కూడా చేసింది. ఎందుకంటే రేపు 2029లో ఆల్టర్నేట్ క్యాండిడేట్ కేజ్రీవాల్ అవుతాడు. రాహుల్ గాంధీ హీ వాంట్ టు బికమ్ ప్రైమ్ మినిస్టర్. సో అడ్డం వచ్చేది ఎవరు? ముందు ఈయనే కదా, తన ఓటు విడిపోతాయి. అందుకని ఏంటంటే కేజ్రీవాల్కి అగెన్స్ట్గా చేశారు. మన ఢిల్లీలో కూడా కొట్టారు అందరు కలిసి. ఇప్పుడు వాళ్ళకి పెరిగిన ఓట్లు 4%. ఆ 4% ఇటు ఉండుంటే కనుక డెఫినెట్గా కేజ్రీవాల్ వచ్చి ఉండేవాడు, గవర్నమెంట్ ఫామ్ చేసేవాడు. ఇంత చేసినా వాళ్ళు ఒక 4 లక్షల ఓట్లు పెంచినా, 1.5 లక్షల ఓట్లు తగ్గించినా, కరప్షన్ చేసినా, పోల్ మేనేజ్మెంట్ చేసినా, ఏం చేసినా కానీ మాకు తగ్గింది 2% అక్కడ. ఇంత చేసినా సో కొద్దిగా ఉంటుంటే మేము గెలిచిపోయేటోళ్ళం, పెద్ద కష్టమేది కాదు. ఎట్లుంది భారతదేశంలో బీజేపీ పార్టీ ఎలా ఉంది? ఎందుకంటే ఏం చేసినా ఏదైనా తీసుకున్నా ఏమున్నా హిందుత్వం ముందుకెళ్తుంది కదా, బీజేపీని మీరు ఎట్లా చేస్తారు? ఒకటండి, ఇప్పుడు ఏమైందంటే మన దగ్గర కార్ల్ మార్క్స్ ఒకటి చెప్తాడు, రిలీజన్ ఈజ్ ఏ ఓపియం అని. రిలీజన్ అనేది మత్తు. మతం అనేది ఇంటి వరకే ఉండాలి, అది ప్రజల్లోకి వెళ్ళి దానికి రాజకీయాలకు రాకూడదు. ఈరోజు జరుగుతుంది ఏంటి రాజకీయంలో? దైవత్వం, దేశభక్తి, ఈ రెండింటిని పిచ్చిగా ఈరోజు పెంచేస్తున్నారు.
ఇప్పుడు మొన్న ఎన్నికలు జరుగుతున్నప్పుడు 5వ తారీఖున అక్కడ ఢిల్లీ జరుగుతుంటే ఒకవైపు పోలింగ్ జరుగుతుంది, ఒకవైపు మోడీ గారు వెళ్ళిపోయి మంచి ఎర్ర కాషాయ బట్టల్లో వెళ్ళి ప్రయాగులు నీళ్ళలో మునుగుతున్నాడు లెగుస్తున్నాడు, ఇక్కడ ఓటింగ్ అవుతా ఉంది. ఏం మెసేజ్ వాట్ దే వాంట్ టు గివ్? మొత్తం అన్ని ఛానల్స్ అదే చూపెట్టినాయి. అంటే ప్రయాగ నీళ్ళలో మునగమని నేనేమి వద్దంటలేదు, యూ క్యాన్ చూజ్ అనదర్ డేట్. మనకి అట్లాంటి కేజ్రీవాల్ కూడా వెళ్దాం అనుకున్నాడు, తర్వాత వెళ్తా అన్నాడు, ఎల్లుంటాడు ఆయన తెలియదు. బట్ ఈ వాట్ దే వాంట్ టు షో. మీరు హిందుత్వానికి వ్యతిరేకమా, హిందుత్వం పైన రాజకీయాలు చేస్తున్న రాజకీయ పార్టీలకు వ్యతిరేకమా? హిందుత్వం పేరు మీద, దేశభక్తి పేరు మీద రాజకీయం చేస్తున్న దానికి మేము వ్యతిరేకం. ఏ పార్టీ చేయట్లేదు. ఫర్ యువర్ కైండ్, ఈవెన్ కాంగ్రెస్ చేయదు అది. నేను కాంగ్రెస్ కూడా చేయదు అది రాజకీయం. బీజేపీ ఎజెండానే కాదంటారా? బీజేపీ ఎజెండానే అది, వాళ్ళు చెప్పేదే అది కదా. మేము సెక్యులర్గా మేమున్నాం, మేము వస్తేనే దేశం బాగుంటుంది అంటారు వాళ్ళు అంటారు. బట్ చేస్తున్నది ఏమిటి? ఇప్పుడు చేస్తున్నది ఏమిటి, చేసింది ఏమిటి? ఇప్పుడు వాళ్ళు రామజన్మభూమి కావచ్చు, ఇంకోటి కావచ్చు, దాని పేరు మీద కావచ్చు, లేదా మతాల పేరు మీద కావచ్చు, ఎలక్షన్ రాగానే సుపారీ అంటాడు, ఎలక్షన్ రాగానే పఠాన్ కోట్ వస్తుంది, ఎలక్షన్ రాగానే ఇంకోటి వచ్చేస్తుంది, ఎలక్షన్ రాగానే నీకు దాడులు జరుగుతాయి మన దేశం మీద. బస్ మీరు ఒక్కటి గుర్తుపెట్టుకోండి. నిన్న కూడా నేను దిల్సుఖ్నగర్ బాంబ్ బ్లాస్ట్కి దానికి జరిగిన రోజుకి వెళ్ళాను, 12 సంవత్సరాలు అయింది. నేను ఒక పాయింట్ అడుగుతాను. ఇక్కడ ఆ మధ్యకాలంలో అంతా దేశంలో చాలా బాంబ్ బ్లాస్ట్లు జరిగినాయి, ఇప్పుడు ఎందుకు జరగట్లేదు? అప్పుడు దేశం బయట జరగల, ఇప్పుడు దేశం బయట బార్డర్లో జరుగుతున్నాయి, దేశం లోపల జరగడం లేదు. అంటే దే గాట్ ది అచీవ్మెంట్. ఇక్కడ బాంబ్ బ్లాస్ట్ జరిగిపోయిన వాళ్ళు ముస్లిం చనిపోయారు, బాంబ్ బ్లాస్ట్ చేసిన వాళ్ళు హిందువులు కూడా ఉన్నారు, మక్కా మస్జిద్ చేసిన వాళ్ళు హిందువులు కూడా ఉన్నారు. ఎవరు చేశారు ఇవన్నీ? హూ హ్యావ్ డన్ ఇట్? రిలీజియన్ 100% రిలీజియన్ పార్టీలే చేసినాయి. ఇటు మజ్లిస్ కావచ్చు, ఇటు బీజేపీ కావచ్చు, అందరు దేశం. ఇప్పుడు లోకల్ ఎవరు చేయడం, ఎందుకంటే దే గాట్ దేర్ ఛాన్సెస్ వచ్చేసి. రాజకీయాల కోసం మత కల్లోలం. ఎస్ ఇది ఒక్కటే కాదు, నాకు బాగా గుర్తుంది. ఇంతకుముందు కాంగ్రెస్ పార్టీ కూడా హైదరాబాద్, తెలంగాణలో మన ఇక్కడ ఉన్నప్పుడు చెన్నారెడ్డి టైంలో అనుకుంటా, మొత్తం హైదరాబాద్ తగలబడిపోతుండేది ఎప్పుడు మత దేశాలతోటి. తర్వాత ఎన్టీ రామారావు వచ్చిన తర్వాత ఆగినాయి, అన్ని ఆపారు, ఈ రాజకీయాలు ఆగినాయి. బట్ ఇంకా రాజకీయాలు దేశంలో మొత్తం పెరిగిపోయినాయి. ఈరోజు మత విద్వేషాలు పెంచుతున్నారు, కుల మతాలు మీరు చెప్తున్నారు. ఎందుకు నేను పఠాన్ కోట్ అడుగుతాను, ఒకటి పుల్వామా దాడి అడుగుతా. పుల్వామా దాడిలో 40 మంది చనిపోయారు పవన్, 40 మెంబర్స్ అందరికి తెలుసు చనిపోయింది. సైనికులు ఒక RDX 80 కిలోలది. ఎందుకు పట్టుకోలేకపోయారు? ఈ రోజు కూడా ఇప్పటికి 7-8 సంవత్సరాలు దాటిపోయింది. ఈ రోజుకి సైనికుల పైన కూడా రాజకీయం చేస్తున్న బీజేపీ 100%. అందుకనే కదా ఆ రోజు అక్కడ గవర్నర్ గారు బయటకు వచ్చి చెప్పాడు కదా, వీళ్ళని కనుక ఎయిర్ లిఫ్ట్ చేసి ఉంటే కనుక వీళ్ళు చచ్చిపోయి ఉండేవాళ్ళు కాదు. నేను చెప్పిన తర్వాత కూడా వినలేదు. ఆ రోజు ఆయన జిమ్ కార్పెట్ పార్క్లో ఈజ్ ఫోటోషూట్లో ఉన్నాడు మోడీ గారు. నేను చెప్తే తర్వాత సాయంత్రం మాట్లాడుతా అన్నాడు, ప్లీజ్ కీప్ క్వైట్ అన్నాడు అని చెప్పి ఆయన చెప్పాడు. బీజేపీ ఆయన చెప్పింది. సో ఎన్ని రియాలిటీలు. పుల్వామా దాడిలో ఎందుకు పట్టుకోలేదు ఇంతవరకు? ఇప్పుడు నీకు అహ్లాక్ అనేవాడి ఇంట్లో ఏదో గొడ్డు మాంసం 1/2 కిలో దొరికింది అని చెప్పి వాడిని పట్టుకుని అరెస్ట్ చేసి తలకాయ పాలు కూడా చంపారు. కానీ 80 కిలోల RDX రోడ్డు మీద జరుగుతుంటే పట్టుకోలేకపోయారా? ఈ రోజు వరకు ఎందుకు పట్టుకోలేకపోయారు? పుల్వామా దాడి ఎందుకు పట్టుకోలేకపోయారు? ఎవరిని పట్టుకున్నారు ఈ రోజు వరకు? ఈయన ఒక తలకి 10 తలలు పట్టుకొస్తాడు, ఏం చేశాడు ఈయన? ఎన్ని మాటలు చెప్పడం, రెచ్చగొట్టడం, జనాల్ని రెచ్చగొట్టడమే. కానీ మనకి ఇది కాదు తిండి పెట్టేది. దేశభక్తి ఉంది, అంతకుముందు యుద్ధాలు జరిగినాయి, అంతకుముందు యుద్ధాల్లో కూడా పెరిగారు. కాంగ్రెస్ పార్టీ కానీ ఎవరు కూడా అప్పుడు దాన్ని క్లెయిమ్ చేయలేదు. ఇప్పుడు ఏమైనా జరిగినా కానీ చేస్తున్నాడు. నేను ఒకటే అడుగుతాను, ఇప్పుడు మొన్న ఉక్రెయిన్ దాంట్లో మన వాళ్ళు ఏం చెప్పారు, అందరూ బ్రహ్మాండంగా చెప్పారు, యుద్ధాన్ని ఆపేసేసేసి విమానాలు పెట్టేసి తీసుకొచ్చాడని చెప్పి. వై అవర్ ఇండియన్స్ ఆర్ సఫరింగ్ లైక్ దట్? అమెరికా నుంచి అంతమందిని బెడిలేసి ఎందుకు పట్టుకొస్తుంది? ఎందుకు చేయట్లేదు? ఈయన పట్టరావచ్చు కదా, మొన్న వెళ్ళారు కదా జయశంకర్ గారు. మోదీ భారతదేశంలో అయితే సెంట్రల్ అధికారంలోకి వచ్చిన తర్వాతనే ఇతర దేశాల్లో భారతదేశంకి ఒక గౌరవం దక్కిందని పెద్ద ఎత్తున చర్చ నడుస్తుంది. ప్రచారం నేను చెప్తున్నాను కదా పవన్, నేను చాలా చూశాను. ఇందిరాగాంధీ బయటికి వెళ్ళి చూశాను, రాజీవ్ గాంధీ వెళ్ళని చూశాను, అంతకుముందు వాజ్పేయి గారు వెళ్ళి చూశాను, నేను చాలామంది విదేశాలకు వెళ్ళి చూశాను. అన్ని చోట్ల మనం ఎంత ప్రచారం చేయించుకుంటే అంత ప్రచారం వస్తుంది, వాళ్ళు చేసింది వస్తారు, మన పేపర్లు ఎంత చేసుకుంటే అంత వస్తుంది. దానిదేం గొప్ప కాదు. మొన్నటిసారి చెప్పండి ఎంత అవమానపరిచాడు ఆయన, పద్దంతా పక్కన పెట్టండి. మొన్నటిసారి మెగా అనేదో మాట్లాడాడు ఈయన, ఏదో బ్రహ్మాండంగా చేశానని చెప్పి. ఆయన ఏం చెప్పాడు, నువ్వు ఎంత ట్యాక్స్ వేస్తా అంత వేస్తాను అన్నాడు. డైరెక్ట్ చెప్పేసిండు ఆయన, నువ్వు ఎంతయి నేను వేస్తానన్నాడు. పోనీ ఈయన వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత అంతకుముందు మన వాళ్ళని బేడిలేసేసి అమ్మాయిలను కూడా విమానాల్లో బర్రెలు పట్టుకొచ్చేసారు. ఇక్కడ గోవులను పట్టుకెళ్తుంటే గొడవలు పడి గోవులు నిడిపించేసి తీసుకొస్తారు. మరి మనుషుల్ని గోవుల కంటే హీనంగా దాంట్లో పడేసేసి కనీసం బాత్రూమ్కి వెళ్ళనియకుండా కాళ్ళకి బెడ్లు కట్టేసి పడేసేసి విమానాల్లో పట్టుకొస్తే ఈయన మాట్లాడ్డా. మరి ఈయన వెళ్ళొచ్చిన తర్వాత అదే జరిగింది కదా. మళ్ళీ ఏం మనకు గౌరవం ఇచ్చారు? మీరు అన్నట్టుగా మోడీకి బ్రహ్మాండమైన గౌరవం ఇస్తే, సరే సార్ ఇప్పటి నుంచి ఇస్తాను, మీకు తీసుకెళ్ళి ఎంబసీలు అప్పచెప్తాను, మీ 5,000 మందిని మీరు తీసుకెళ్ళిపోండి అంటే ఎందుకు అనలేదు? మళ్ళీ ఎందుకు పంపిస్తున్నారు? అదే అమృత్సర్కి ఎందుకు బెడిలేసి పంపిస్తున్నారు? మరి ఏం గౌరవం చెప్పండి నాకు. సో ఇవన్నీ ఏంటంటే కాకమ్మ కథలు, ఇవన్నీ చెప్పడానికి ఫిక్స్ చేస్తే. సార్ ఫైనల్ ఒకటి చెప్పండి, కేంద్రంలో బీజేపీ ఉంది, రాష్ట్రంలో కాంగ్రెస్ ఉంది, మీ ఒపీనియన్ ఏంటి రెండు ప్రభుత్వాలపైన? బీజేపీ ప్రభుత్వం ఏంటంటే టోటల్గా వాళ్ళు రాజ్యాంగాన్ని మార్చే ప్రయత్నం. లక్కీలీ ఏమైందంటే మొన్న అబ్కి బార్ 400 బార్ అన్నారు. లక్కీలీ 400 బార్ కాలేదు, 200 పార్ అయ్యారు అంతే.
సో దాంతో ఏంటంటే కనీసం రాజ్యాంగం మనకి పడింది, లేకపోతే మనధర్మ శాస్త్రాన్ని పట్టుకొచ్చి రాజ్యాంగాన్ని మార్చేసే ఉద్దేశాలు ఉండేవాళ్ళు. సెక్యులర్ తీసేద్దామని ఉన్నారు వాళ్ళు. ఈ దేశం ఏంటంటే మొత్తం అంతా హిందూ, ముస్లిం, సిక్, ఇసాయి, జైన్, బుద్ధులు అందరూ కలిసి చేసిన దేశం ఇది. అందరూ ఇక్కడ ఉండి, ఇక్కడే కాదు, ఎనీవేర్ ఇన్ ద వరల్డ్ అఖండ భారతం కోసం కృషి చేస్తున్నాం అంటున్నాం. అసలు ఒకటి చెప్పనా, ఈరోజు నేను ఎక్కడ చూశాను, అక్కడ మనకి FBI, అమెరికాలో ఉన్న FBIకి ఎవరో మన ఇండియన్ ఈ బికేమ్ చీఫ్. మరి ఆయన పంపించేస్తారు అక్కడి నుంచి, రేపు పొద్దున ఒప్పుకుంటామా? ఈ మొదలు పెట్టామంటే కనుక దీనికి అంతు లేదు. మన వాళ్ళు వెళ్ళి అక్కడ రాజ్యం వెళ్తున్నారు. మొన్న కమలా హారిస్ అక్కడ ఉండింది, అంతకుముందు ఇంకెవరు ఉన్నారు అక్కడ, వేరే దేశాల్లో ఉన్నారు. మన దగ్గర అనిరుద్ జగన్నాథ్ ఇంకో చోటు ఉండే, అన్ని దేశాల్లో మన వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు వాళ్ళందరూ పంపిస్తూ ఉంటారు, ఒప్పుకుంటామా? ఇట్స్ ఇంటర్నేషనలిజం పెరిగిపోయింది ఈరోజు. ప్రతి ఒక్కరికి ఉండే హక్కులు, అన్ని ఉండే హక్కులు ఉన్నాయి, అన్ని మతాలు ఉండే హక్కులు ఉన్నాయి. అందరూ కలిసి బతకాలి, అందరూ చేసేదే. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ గురించి మీ ఒపీనియన్, రాష్ట్ర ప్రభుత్వం గురించి? ఇంకా మెరుగుపరచుకోవాలి వీళ్ళు పాలనా వ్యవస్థ. ప్రతిపక్షాలని 6 గ్యారెంటీల విషయంలో అంటే అన్నీ కూడా ప్రతిపక్షాలని పిలిచి, ఎందుకంటే ఇంతకుముందు మేము అన్ని మీటింగ్లకు వెళ్ళేటోళ్ళం, అందరు సీఎంలు, దాదాపు సీఎంలు అందరూ కూడా పిలిచేవాళ్ళు, మీటింగ్లు పిలిచేవాళ్ళు, అడిగేవాళ్ళు. ప్రతి చిన్న విషయానికి ఒక పాస్ చేయాలంటే కనుక అడిగేవాళ్ళు, అడిగి క్లారిటీ అడిగేవాళ్ళు. దాని మీద మేము పెట్టేవాళ్ళం, సరే ఇంప్లిమెంట్ చేస్తారా లేదా కానీ చాలా వరకు అడిగి సలహాలు తీసుకునేవాళ్ళు. కలెక్టర్ లెవెల్లో కూడా పిలిచి అడిగేటవాళ్ళు. బట్ ఈ ప్రభుత్వాలు పిలవాలి. ఆమ్ ఆద్మీ పార్టీ పోరాడుతున్న తెలంగాణ సమస్యలపైన డెఫినెట్గా. ఎందుకంటే ఇప్పుడు మాకు ఒక మంచి అవకాశం దొరికింది. ఇప్పుడు మేము ఓడిపోయామని నేను ఫీల్ అవ్వట్లా. మాకు ఒక మంచి అవకాశం కల్పించారు కేజ్రీవాల్ గారికి దేశమంతా తిరగడానికి అని చెప్పి. ఎందుకంటే ఢిల్లీ చాలా చిన్నది, పెద్ద ఇక్కడ మనకు మేయర్ లెవెల్ది. సో దాని కాకుండా ఇప్పుడు ఏంటంటే మొత్తం నాయకత్వం అంతా కూడా మన ఆర్గనైజేషన్ బిల్డప్ మీద వెళ్తాం. ఇప్పుడు మేము నెక్స్ట్ 2029కి ఒకటే అడుగుతాం. ఇప్పుడు మేము ప్రభుత్వాన్ని అడగదలుచుకుంది అదే, మీరు మా మీద ఎలిగేషన్ చేశారు, 6 నెలల్లో ప్రూవ్ చేయండి. ప్రూవ్ చేయలేకపోతే మీరు గద్దె దిగాలి. దట్ ఈస్ ద ఛాలెంజ్ వాట్ వీఆర్ గివింగ్ దెమ్. మీరు ప్రూవ్ చేయండి. మేము దుకాణం బంద్, మా ఆమ్ ఆద్మీ పార్టీ క్లోజ్ చేసేస్తాం. తర్వాత విద్యా వైద్యం మేము ఇస్తున్నట్టుగా మీరు తయారు చేయండి. మేము రాము, అవినీతి నిరూపించండి. ఆమ్ ఆద్మీ పార్టీ ఉండదు, మేము మూసేసి పక్కన కూర్చుంటాం. మాకు అభ్యంతరం ఏం లేదు. దట్ ఛాలెంజ్ వాట్ వీఆర్ గోయింగ్ టు గివ్ టు ది గవర్నమెంట్. ప్రజలకు ఏం చెప్పదలుచుకున్నారు? కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీల విషయంలో మీరు ప్రజలకు ఏం చెప్తారు? కాంగ్రెస్ పార్టీ కావచ్చు, ఇంకేదైనా పార్టీ కావచ్చు, మనకేంటంటే ప్రజల కోసం పనిచేసే పార్టీ కావాలి. ఎవరైనా కావచ్చు. మేము ఒకటే చెప్తున్నాం, కేజ్రీవాల్ కూడా చెప్పింది అదే, మేము చెప్పేది ఆమ్ ఆద్మీ పార్టీకి మేము చెప్పేది అంటే, నేను ఇంతకుముందు కమ్యూనిస్ట్ పార్టీలు పనిచేసినా ప్రజల కోసమే కావాలి. ఎందుకంటే మనం కట్టే పనులన్నీ ప్రజలకు చెందినవి. ప్రజల పనులు ప్రజలకే చెందాలి. వాడు ఎంత కష్టపడతాడో వాడికి తనకి ప్రతిఫలం దొరకాలి. దోపిడీ జరగకూడదు. వీడికి కనీస అవసరాలు, ఇప్పుడు నేను ఫ్రీబీ అంటారు, ఫ్రీబీ కావాలి. కింది వాడు బతకడానికి కనీస అవసరం కావాలి. ఎందుకంటే వాడు లేచి నిలబడాలి, శక్తి కావాలి. వాడు శక్తి లేకపోతే ఏమవుతాడు? దొంగ అవుతాడు. శక్తి లేకపోతే వాడు ఇంకో దోపిడీదారు అవుతాడు. శక్తి లేకపోతే ఇంకోటి అవుతాడు. కాబట్టి వాడికి మినిమం ఫెసిలిటీస్, దట్ ఈస్ వాటర్ కావచ్చు, బియ్యం కావచ్చు, ఇంకోటి కావచ్చు, చిన్న అవసరాలన్నీ తప్పనిసరిగా తీర్చాలి. పర్టికులర్గా మన కాన్స్టిట్యూషన్లో విద్యా వైద్యం అనేది కంపల్సరీ చేశారు. ఇట్స్ రైట్, అది నాట్ ప్రివిలేజ్. అది అందరికీ అన్ని వసతులు కలగాలని మేము డిమాండ్ చేస్తున్నాం. రైట్, ఇది తెలంగాణ ఆమ్ ఆద్మీ స్టేట్ కన్వీనర్తోని ఫేస్ టు ఫేస్ చూసిన ఉండని మీరు